ఘనంగా బోనాలు పండుగలు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ నేను సికింద్రాబాద్ మహంకాళి ఉజ్జయిని టెంపుల్లో ఉన్నాను. సో ఈ టెంపుల్లో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అలాగే ఆలయ చైర్మన్ ఫౌండర్ కామేష్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయన అడిగి దీనికి సంబంధించి వివరాలు కనుక్కుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సో ఎలా జరుగుతున్నాయండి ఆలయంలో, అంటే ఈ సంవత్సరం భక్తులు రద్దీ ఏ విధంగా ఉండబోతుంది, ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? ప్రతి ఏటా పెరుగుతూనే ఉంటుంది. ఈసారి ఇంకా పెరిగే అవకాశం ఉంది. భక్తులను దృష్టిలో పెట్టుకొని లైన్లు కూడా కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది, ఈజీగా మూవ్మెంట్ అయ్యే విధంగా. అట్లనే శివశాస్త్రులకు కూడా సపరేట్ ఒక టైమింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే వీళ్ళ క్లబ్ కాకుండా ఇబ్బంది పడకుండా ఈజీగా అయ్యేటట్టుగా మేము శాశ్వతలు ప్రయత్నిస్తాము. సక్సెస్ అవుతామని కూడా అమ్మవారి దయ వల్ల కోరుకుంటున్నాను. అంటే గత సంవత్సరంతో పోలిస్తే అంటే ఈ సంవత్సరం భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తోంది. సో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అంటే విఐపి దర్శనాలకు సామాన్య భక్తులకు అంటే ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు? మేము మన మంత్రివర్లు కానీ మన సీఎం గారు కానీ ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇన్ టైంలో 12 లోపలనే వచ్చే విధంగా వాళ్ళని మేము రిక్వెస్ట్ చేసి చెప్తున్నాము. ఎందుకంటే ఆ టైం వరకు తొందరగా ఫినిష్ అయిపోతే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగదు. ఆ టైంలో వాళ్ళని ఆపడం చేయడం కూడా అది కూడా ఉండకూడదు. యథావిధిగా భక్తులు దర్శనం చేసుకుంటూ ఉండాలో, వాళ్ళకి సపరేట్ అనేది కూడా ఒకటి థింక్ చేస్తున్నాము. ఇన్ కేసు 3-4 రోజులలో కూడా అయిపోతుందని కూడా అనుకుంటున్నాము. సరే చూద్దాం ఎట్లయితే అట్లా. కానీ భక్తులు రద్దీ పెరుగుతుందని ఆలోచన దృష్టిలో పెట్టుకొని మేము ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నాం. సో ఆలయ ఫౌండర్ చైర్మన్గా అంటే మీరేం చెప్తారు ఇక్కడ మహంకాళి అమ్మవారి ప్రాశస్త్యం గురించి? ఈ యొక్క అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. బోనాలకు ముఖ్యమైనది ఇక్కడనే పుట్టినీళ్ళుగా భావిస్తారు అందరు. బోనాలు ఇక్కడ మా తాతగారు సుట్టప్పయ్య గారు బోనం అంటే అమ్మవారికి మహా నైవేద్యం ఎట్లా సమర్పించాలి, ఎలా జాతర చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది 1813 సంవత్సరంలోనే ఆయన ఇక్కడ పెట్టడం జరిగింది. నా పేరు కామేశ్వరు, నాది 7వ తరం వారసత్వము. సో వారు ఏ విధంగా అయితే మాకు చెప్పి ఉన్నారో పూజలు అన్నీ కూడా సాంప్రదాయ పద్ధతిలో మేము నేటికి కూడా జరిపించుకుంటూ వస్తూనే ఉన్నాం. అంటే చాలా వరకు కూడా కథనాలు మేము చదివున్నాము. అంటే సురిటి అప్పయ్య ముద్దిరాజు గారు ఇక్కడ ఈ ఆలయం ఇక్కడ ఏర్పాటు చేశారని. సో మీ మాటలు అంటే 7వ తరం జనరేషన్ మీరు చెప్తున్నారు. సో మీ మాటలో ఇంకా క్లియర్గా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. సో అమ్మవారి అనుగ్రహం ఆయనకి ఎలా కలిగింది, సో అది ఎప్పుడు కథలుగా కూడా మేము వింటున్నాము. సో మీ మాటలో ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన ఆర్మీ సోల్జర్. 1813 సంవత్సరము బర్మా బ్రిటిష్ మధ్య యుద్ధం జరిగింది ఇక్కడ మధ్యప్రదేశ్లో. సో వీళ్ళొక గ్రూప్ని ఉద్యోగరీత్యా వాళ్ళని అక్కడికి ఉజ్జయినికి పంపడం జరిగింది. అక్కడ అమ్మవారు 6వ శక్తిపీఠం, అమ్మవారిని అక్కడ గట్కాలి అని పిలుస్తారు. అక్కడ 12వ తరం నడుస్తుంది. నేను ప్రతి ఏటా పోయి వస్తుంటాను ఆ దేవాలయాన్ని కూడా. ఎందుకంటే ఆడికైనా అమ్మవారు ఇక్కడికి వచ్చింది కనుక అక్కడ వాళ్ళు కూడా అంటారు, అమ్మవారు మీ ఎంబడే మీ తాత ఎంబడే వెళ్ళిపోయింది, ఇక్కడ కాలి మూర్తి మార్తికే ఉంది, పవర్ అంతా అక్కడే మీ తాతగారు తీసుకెళ్ళి మనం తీసుకెళ్ళి అమ్మవారి భక్తితో శ్రద్ధతో పూజిస్తే ఎక్కడైతే ఆమెకు మంచిగా అనిపిస్తే అక్కడ వచ్చేస్తుంది. సో ఆయన ఒక ఆర్మీ సోల్జర్. అయితే యుద్ధంలో ప్లస్ కలరా వ్యాధితోటి కొంత లక్షలాది మంది చనిపోతుంటే ఆయనకు అప్పుడు చెల్లించి, అప్పుడు మెడిసిన్స్ లేవు ఏం ఆ టైంలో అమ్మవారే దిక్కు. సో అమ్మవారిని వెళ్ళి ప్రార్థించగా, అమ్మ ఈ యుద్ధం నుండి గెలిచి ఈ రోగం నుండి విముక్తులైతే మేము ఎక్కడైతే సత్స్థలంగా ఉన్నామో నెగిటివ్ ప్లేసు అక్కడికి వచ్చి నేను పూజించుకుంటాం తల్లి అని ఆయన ప్రాధాయపడితే సాక్షాత్ దర్శనం ఇవ్వడం జరిగింది. ఆయన కోరికలు నెరవేరడం జరిగింది. అదేవిధంగా 1815 సంవత్సరంలో వీడికి తీసుకొచ్చి ఏ రూపమైతే తనకు దర్శనం ఇచ్చిందో, ఆయన ఒక శిల్పి కాదు, ఏమి ఆర్మీ సోల్జర్. సో కళ్ళు మూసుకొని ఆయన చెక్క విగ్రహం తయారు చేసి ఉజ్జయిని మహాకాళి అని నామకరణం చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ సమయంలో నీళ్ళు అవసరం, దేవాలయం అంటే మనకు నీళ్ళు అనేది కంపల్సరీ అవసరం కనుక ఇక్కడ బావి తవ్వడం జరిగింది. ఆ బావిలో కూడా మాణిక్యాల దేవి లభించడం జరిగింది. నేను మాణిక్యాల దేవిని అంటే ఇద్దరు అమ్మవారు రావడము, మనకు ఈ జాతర చేయించుకోవడం అనేది మా సంతోషంగా ఉంది. అంటే 7 జనరేషన్స్ 7 తరాల నుండి కూడా అమ్మవారికి అదే భక్తి శ్రద్ధలతో మీరు కొలవడం అనేది జరుగుతూ ఉంది. సో అంటే మీ కుటుంబ నేపథ్యం ఏంటండి? మేము అమ్మవారికి ఆషాఢములో ఫస్ట్ అంటే మాకు ఆడపడుచులాగా అమ్మవారు.
సో మేము తల్లిగారం ఒక రకంగా అమ్మవారికి ఒడి నింపడము అనేది మేమే చేస్తాం. ఫస్ట్ ఇది ఘటాలు ఎదుర్కొచ్చే రోజు ఇంటి నుండి ఫస్ట్ ఒడి నింపితే ఆషాఢంలో ఒడి నింపుదాం, మిగతా భక్తులు కూడా దాని తర్వాత నింపుకుంటా. అంటే ఎప్పుడు తల్లి కూడా చూస్తుంది, అమ్మవారైనా ఎవరైనా, అరే నా అమ్మగారి ఇంటి నుండి నాకు ఒడి నింపి నీకు వస్తుంది, ఒడి బియ్యం వస్తున్నాయి అని సంతోషంతో ఆనాటి నుండి ఈ సాంప్రదాయం వస్తుంది. ఈ సాంప్రదాయం ఎలా వస్తుందంటే ఆయన తాళపత్ర గ్రంథంలో స్పష్టంగా ఉన్నది. ఆయన ఆ తాళపత్ర గ్రంథం తీసుకొచ్చి ఆడికి వచ్చేటప్పుడు కుంకుమ భరణిలో అమ్మవారిని తలుచుకొని తీసుకొచ్చాడు. ఆ రూపంలో వచ్చింది. ఇక్కడ రాలే, విగ్రహం తీసుకురాలే, ఏమైనా ఇది ఒక కుంకుమ భరణి, ఒక తాళపత్ర గ్రంథం, ఈ రెండు తీసుకొని వచ్చి ఏ రూపమైన ఆయనకు శాశ్వత దర్శనం ఇచ్చిన అదే రూపం ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇప్పుడు కూడా ఇది కూడా చెప్తున్నాను నేను, దాదాపు ఇది ఏదైతే మనకు ముఖ్యమైన తాతగారు పెట్టిన 1866లో ఏదైతే విగ్రహం పెట్టిండో, చెక్క విగ్రహం తర్వాత అది ఖండిస్తుంటే మళ్ళీ శాశ్వతంగా విగ్రహం పెట్టిండో, ఆ విగ్రహం ముందు కవచాలు పెట్టడం మొదలు పెట్టారు. మొన్న గత సంవత్సరం కూడా భవిష్యవాణిలో చెప్పారు, నాకు సిద్ధంగా పెట్టండి రా అనేసి కూడా, అంటే దాన్ని కూడా మేము ప్రయత్నించి భక్తులకు అందరికి సాక్షాత్తు అమ్మవారి అభిషేక భాగ్యం కైకారణాలు అన్నీ చూడాలని నేను స్వయంభూన ప్రతిష్టను ఏ దేవాలయం చూస్తాం. ఈ యొక్క దేవాలయం కూడా నాకు కోరిక మేరకు హైకోర్టు నుండి కూడా ఆర్డర్ కూడా తేవడం జరిగింది. దాన్ని కూడా న్యాయస్థానం కూడా ఒప్పుకున్నది, పీఠాధిపతులు కూడా ఒప్పుకున్నారు. బహుశా వచ్చే సంవత్సరం వరకు మనం స్వయంభూ ప్రతిష్ట ఏ రూపం అయితే ఉందో ఆ రూపం దర్శనం చేసుకుంటామని మన భక్తులకు మనవి చేసుకుంటున్నారు. ఏ రూపం అయితే ఆయనకు అమ్మవారు దర్శనం ఇచ్చారు. ఇది 1815 సంవత్సరంలో సురటి అప్పయ్య గారు స్వయంగా తాను 1815 సంవత్సరం స్వయంగా ఏ రూపమే తనకు దర్శనం ఇచ్చింది ఆ రూపమే చెక్క విగ్రహం పెట్టడం జరిగింది. దాని తర్వాత కవచాలు పెట్టడం మొదలైంది. ఈ కవచం అంటే మూల విరాట్ అనేది కనపడలే మనకు. మూల విరాట్ అనేది మెయిన్ ఈ కవచాలు అనమాట. ఇదొకసారి కవచం, ఇదొకసారి కవచం, ఇంకా ఇదొకసారి కవచం, ఇదొకసారి కవచం, అంటే 6-7 సార్లు కవచాలు. అంటే ఎన్నిసార్లు నువ్వు మూల విరాట్ అమ్మవారిని దాచిపెడుతూ ఇంకా అంటే ఎప్పుడు ఇదేనే ఉంటుందా? అసలు భక్తులకు ఎప్పుడు మూల విరాట్ దర్శనం కావద్దా అమ్మవారు 1800 ఇదిలా? సో నాదేంటంటే ఎక్కడైనా కానీ స్వయంభూ అయినా ప్రతిష్ట అయినా భక్తుల సమక్షంలో మనం చూస్తుంటాం, ఎన్నో లైవ్లు చూస్తుంటాం అభిషేకాలు అయ్యేటి. ఈ పాత మా అంతా హక్కుదారులు వీళ్ళంతా అప్పట్లో, వీళ్ళంతా ఈ పాత ఇదనమాట విగ్రహము, పాత అప్పుడు హక్కుదారులు వీళ్ళు. ఇప్పుడు 43 కులవృత్తులు వాళ్ళు ఈ జాతరలో పార్టిసిపేట్ చేస్తారు. అందరికీ అవకాశం ఇచ్చింది, అన్ని కులస్తులు వీళ్ళు వాళ్ళని మనకు అప్పుడే. ఇప్పుడు అంబేద్కర్ కన్నా మా తాతగారు అప్పుడే ఇచ్చారు. మనమంతా ఒక్కటే, మనమంతా మానవులం, అందరూ అమ్మవారు దర్శించుకొని అమ్మవారి సేవ చేసుకొని అన్నీ ఇది చేసుకున్నాం. ఇదన్నమాట అమ్మవారి అప్పుడు పెయింటింగ్. ఇది బిఫోర్ 1947 మన ఇక్కడ నుండే స్టార్ట్ అయింది అమ్మవారు. ఏది ఫ్రీడమ్. మా తాతగారు కూడా సుర్టి లక్ష్మయ్య గారి పీరియడ్లో ఈ షాపులన్నీ అమ్మవారికి, ఇప్పుడు భక్తులు వస్తున్నారని ఇప్పుడు కాదు, ఎప్పుడు ఉన్నా కానీ అమ్మవారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని దాదాపు 9 షాపులు కట్టించాడు ఆయన స్వయంగా. చుట్టుముట్టు ఇవి అన్నదానము ఇవన్నీ అన్ని టోటల్ అనమాట. ఇది నాది కమిషనర్ ఆర్డర్, ఫౌండర్ ఫ్యామిలీగా 7th జనరేషన్ డిక్లేర్ అయ్యింది. ఇవన్నీ ఒక్కటి కాకుండా ఇది తాళపత్ర గ్రంథం, ఇది ఆనాడు తీసుకురచ్చడం జరిగింది. దీంట్లోనే మనకి జాతర ఎలా ఉంటుంది, ఏం చేయాలి సాంప్రదాయ పద్ధతిలో. ఫస్ట్ అప్పుడు జాములు అనేవారు, ఇప్పుడు మన టైమింగ్స్ అంటున్నాం. 2వ జామ్, 3వ జామ్, అంటే మా ఒక కార్యక్రమం 12 గంటల తర్వాత, ఆదివారం 12 గంటల తర్వాత సాంప్రదాయ పద్ధతిలో ఏదైతే అమ్మవారికి జరిపించాలో
అది మేము జరిపిస్తామన్నారు. అది 12 గంటల నుండి 4 గంటల మధ్యలో జరిపించారు. అంటే సూర్యుడు ఉదయించదు, అంత లోపల చేయించాలి. అది ఇది చాలా తక్కువ మంది ఉన్నాయి. దాన్ని డీకోడ్ చేయించానండి. డీకోడ్ చేసి అసలు రహస్యం బయటపడ్డది. దీంట్లో మెడిసిన్స్ కూడా ఉందండి. ఆ టైంలో కలరా వ్యాధి వచ్చినప్పుడు మనమే తినే వస్తువుల్లోనే మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్ కూడా దీంట్లో ఉన్నాయి. దీన్ని కూడా నేను పబ్లిక్లో పెడతాను, తొందరలో పెడతాను. అమ్మవారి ప్రతిష్ట అయినప్పుడు మ్యూజియం లాగా పెడతాను. ఈ మెడిసిన్ వాడుకుంటే ఈ రోగంకి ఇది వస్తుంది. అట్లా చాలా ఉంది దీంట్లో. దాన్ని కూడా చేయిస్తాను. ఎందుకంటే ఇది మళ్ళీ మూల పడిపోదు. ఇప్పుడు ఇంత అపూర్వమైన ఇది గ్రంథము దీని మూల పడుకుంటే దీన్ని కూడా డీకోడ్ చేయించి భక్తులకు ఇది చేసే విధంగా ఇక గడియారు ఇంగ్లీష్ మందులు పోకుండా మనం తినే ఫుడ్లోనే ఉంది దీంట్లో. చాలా మంది భక్తులతో ఈ ఆలయం కూడా కిటకిటలాడుతుంది. ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. సో ఏం చెప్తారు? ప్రతి సంవత్సరం మేము అమ్మవారి దగ్గరికి 42 ఏళ్ళు అవుతుంది. రోజు వస్తాం. ఒక ఆదివారం తప్ప రోజు వస్తాం. దండం పెట్టుకొని పోతాం. ఏం చేయలేము. అంతే అమ్మ. మాకు మంచిగా అవుతుందమ్మా. ఏది మొక్కినా కానీ మాకు మంచిగా అమ్మవారు అయితే ఎప్పటికి ఉంటుంది, మా ఎంబడి ఉంటుంది. ఏదైనా ముందు ఏమైనా ఆడుతుంటే కూడా మాకు చూపెడుతుంది. ఇట్లా పోకు నాయన అని చెప్పేసి రాత్రి నిద్రలు వచ్చి మంచిగా చెప్తుంది, మంచిగా చూపెడుతుంది కూడా. మాకు అమ్మవారిని నమ్ముతాము. ఎంత ఉన్నా కానీ దండం పెట్టుకో, ఒక 2 నిమిషాలు వచ్చిపోతాం మేము. ఆలయంలో ఉండే కమిటీ వాళ్ళు అంటే దీనికి సంబంధించి భక్తులకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేయాలని మీరు మంచిగా చేస్తారమ్మా. ఏర్పాట్లు కూడా బాగా చేస్తారు. మాకు అన్ని ఏర్పాట్లు చూస్తారు. అన్ని ఏది ఇబ్బంది కాకుండా చూస్తారు. ఎప్పటికీ మంచిగా చూస్తారు. సో ఇక్కడ చాలా మంది ఇంకా మిగతా భక్తులు కూడా ఉన్నారు. సో వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. సో ఎక్కడి నుంచి వస్తున్నారు? మహంకాళి అమ్మవారి టెంపుల్ అంటే తెలుసు, చాలా వరకు కూడా ప్రసిద్ధమైన దేవాలయం ఇది. బోనాల పండుగ వచ్చిందంటే చాలా ఇక్కడ చాలా మంది భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది ఈ ఆలయం అంతా కూడా. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ నల్లగుట్టలో ఉంటాం మేడం. అమ్మవారిని ఒక 20 ఏళ్ళ నుంచి తోలుస్తున్నాను. ఎంతో కష్టమైన ఇష్టమైన అమ్మ నమ్ముకుంటే ఎప్పుడు ఎక్కడైనా మనిషి ఎక్కడో ఉంటాడు. అమ్మవారు తల్లి మంకాలమ్మ తల్లి ఆశీర్వాదంతో ఉంటే ఇవి సస్యశ్యామలంగా అంతా బాగా జరుగుతుంది. అమ్మ దయ, మంకాలమ్మకి జై. రైట్, ఇక్కడ చాలా మంది ఇంకా ఉన్నారు. రైట్, ఒక ఫ్యామిలీ కూడా ఉన్నారు. సో వాళ్ళు వచ్చారు. సో ఎప్పటి నుంచి అమ్మ వస్తున్నారు ఈ టెంపుల్కి? ఉజ్జయిని మహాకాళమ్మ వారికి కోటి ప్రణామాలు. అమ్మవారి ఆశీర్వాదం అంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లనే. ఈ తెలంగాణ ప్రాంతంలో పెద్ద ఘనంగా చేసుకునే బోనాల ఉత్సవాలలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళమ్మ వారి దేవస్థానం. అందరూ భక్తి శ్రద్ధలుగా కొన్ని లక్షల మందిలో వస్తారు ఇక్కడికి. సికింద్రాబాద్ అనగానే మొదటగా గుర్తొచ్చేది ఉజ్జయిని మహాకాళమ్మ బోనాల పండుగ. ఈ ఉత్సవము చాలా ఘనంగా జరుగుతుంది. ఇక్కడ దేవస్థాన కమిటీ వాళ్ళు కూడా అన్ని విధాలుగా సహకరించి ప్రతి ఒక్కరికి దర్శనం జరిగే విధంగా వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేస్తారు. మేము గత 50 సంవత్సరాల నుంచి వస్తున్నాము. ఇక్కడ ప్రతి సంవత్సరము అన్ని వసతులతోని వాటర్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇక్కడ ఉండే స్థానిక వాళ్ళు కానీ అందరూ సహకరిస్తారు. ముఖ్యంగా మహిళలు తెల్లవారుజామునే వచ్చి వాళ్ళు దర్శనం చేసుకుంటారు. వాళ్ళ ఓపికకు వాళ్ళు చేసే భక్తి శ్రద్ధలకు ప్రత్యేకమైన దండాలు. అంటే అమ్మవారికి అంటే నైవేద్యం అనేది సమర్పించడం, బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. సో మీరు ఎప్పుడైనా బోనాన్ని సమర్పించారా? అంటే మా తల్లిదండ్రులు వచ్చి వాళ్ళు బోనాలు సమర్పించేవాళ్ళు. ప్రత్యేకంగా మేము విడిగా చేయలేదు, కానీ వాళ్ళతో పాటు మేము రావడము. బోనాల పండుగ అన్నప్పుడు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా వచ్చేసి అన్నదమ్ములు, వదిన మరదళ్ళు వాళ్ళు కలుసుకునే ఒక సందర్భం ఇది. మా ఆషాఢ మాసంలో ఎవరైతే కొత్త దంపతులు ఉంటారో వాళ్ళని ఒక సందర్భం ఇది.
ఆ బోనాల పండుగకు తీసుకెళ్దాము, అమ్మవారి దర్శనం చేపిద్దామనేసి ఒక సందర్భం ఇది. భక్తి శ్రద్ధలుగా వస్తారు, స్వయంగా వాళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారు. ఏదైనా కారణం చేత అప్పుడు దర్శనం కాలేదనుకోండి, మరుసటి రోజు ఆ వారంలోనే వచ్చి దండం పెట్టుకొని వెళ్తారు. లాస్ట్ ఇయర్ 15 లక్షల మంది మన టెంపుల్కి దర్శనానికి వచ్చారు. ఇయర్ ఎంతమంది ఎక్స్పెక్టేషన్? ఇయర్ ఒక 3-4 ల్యాక్స్ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, పెరిగే అవకాశం ఉన్నది. అట్లనే మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మంచి మొత్తం చేస్తారు. అట్లా మా టెంపుల్ ఈవో గారు, మా ఇక్కడ మన మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ఎమ్మడుండి జాతరను మంచిగా నడిపిస్తాడు. అలాగనే మొత్తం ఈ గుడికి సంబంధించిందా ఆయన ఫస్ట్ బోనము ఆయనదే ఉంటుంది ఎవ్రీ ఇయర్. గత 10-15 సంవత్సరాల నుంచి ఫస్ట్ బోనం ఆయననే మహంకాళమ్మ గుడికి సమర్పిస్తాడు అన్నమాట. సో ఈ సంవత్సరం అంటే 3-4 నుంచి లక్షల మంది వస్తారంటున్నారు. సో లాస్ట్ ఇయర్ 15 లక్షల కంటే ఈసారి 3-4 లక్షల మంది రెట్టింపు. సో వాళ్ళందరికీ అంటే ఎలాంటి అంటే భద్రత పరంగా కానీ అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని ఇక్కడెక్కడ బ్యారికేడ్లు పెడతాం, ఒక క్యూ మెయింటైన్ చేస్తారు. మొత్తం వాటర్ సప్లై, మొత్తం వాళ్ళకు ఇంకా మజ్జిగ అట్లాంటి ఎవరికైనా ఏ ప్రాబ్లం కాకుండా అన్ని సదుపాయాలు మా హైదరాబాద్ గవర్నమెంట్ మన ఇప్పుడు ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఇక ఎట్లా చేస్తారో తెలియదు. లాస్ట్ ఇయర్ తెలంగాణ గవర్నమెంట్లో చాలా బ్రహ్మాండంగా మా వాళ్ళు మంచిగా సదుపాయాలు చూశారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా కష్టపడి అందరికీ ఎవరికి ఏ ఆటంకాలు కలగకుండా, ఏ గొడవలు కాకుండా, ఏ తొక్కిసలు కాకుండా మా డిపార్ట్మెంటు, మా ఇన్స్పెక్టర్, మా లోకల్ మహంకాళి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు, ఏసీపీ గారు, డీసీపీ మేడం గారు వీళ్ళందరూ వెంబడి మొత్తం ప్రతి ఒక్క జనాలకి భక్తులకి మంచి అండగా ఉంటారు. అంటే జనరల్గా కూడా భక్తుల రద్దీ పెరుగుతున్నప్పుడు అంటే వీఐపీ దర్శనాలకు సంబంధించి వీఐపీ వాళ్ళకి ప్రత్యేకమైన లైన్లు ఉంటాయి. కానీ సాధారణ భక్తుల పరిస్థితి మనం చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో వాళ్ళకి ఎటువంటి ఏర్పాట్లు చేయకూడదు? వీఐపీలకు సపరేట్ లైన్ ఉంటుంది. క్యూ లైన్స్ 4 లైన్స్ 5 లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్ కంటిన్యూగా నడుస్తుంటాయి. మాదిరి ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి మేడం, 4 ఉన్నాయి, 4-5 లైన్స్ కంటిన్యూ నడుస్తుంటాయి. వీఐపీలకు డైరెక్ట్ వాళ్ళ లైన్ వాళ్ళు సపరేట్ నడుస్తుంటాయి. వీఐపీలు వచ్చిందని చెప్పి ఈ భక్తులకు లైన్ ఆపే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ లైన్ మెయింటైన్ చేసి కొత్తగా కట్టించాం లాస్ట్ ఇయర్. మీకు ఏ ఇబ్బంది కాకుండా సునాయాసంగా లైన్ జరుగుతూనే ఉంటుంది. జూలై ఆగస్టు మాసంలో వచ్చే ఆషాఢ మాసంలో కూడా ఈ బోనాల పండుగ జరుపుకోవడం ఎప్పటి నుంచో కూడా ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ సంవత్సరం జూలై 7 నుండి ఆగస్టు 4వ తారీఖు వరకు ఈ ఆషాఢ మాసం ఉండబోతుంది. సో ఈరోజైతే మనం మహంకాళి టెంపుల్, సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్లో ఉన్న ఇంకా చాలా వరకు భక్తులందరూ కూడా ఆలయంలో క్యూ లైన్లో నిల్చుని ఉన్నారు. సో చూద్దాం అసలు ఎక్కడెక్కడి నుంచి భక్తులందరూ కూడా వచ్చారో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం.
అయితే చాలా మంది మహిళా భక్తులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా సేవకు వస్తూ ఉంటారంట. సో నమస్తే అమ్మ. హలో నమస్తే. నా పేరు సుమలత అండి. మేము శ్రీవారి సేవా గ్రూపు సరస్వతక గ్రూపు. మేము శ్రీవారి సరస్వతక గ్రూపు, శ్రీవారి సేవ సరస్వతక గ్రూపు. మేము సేవకు వస్తాం మాంకాలమ్మ గుడికి. ఎప్పటికీ ముండి కౌంటింగ్కు అన్నిటికీ సేవకు వస్తాము. చాలా పేరు మాంకాలమ్మ జాతర అంటే ఎవరు తెలియదు. మాంకాలమ్మ బోనాలంటే అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు ఉండదు. మొత్తం అది సికింద్రాబాద్ బోనాలంటే చిన్న చిన్న పిల్లల కాంచి పెద్దవాళ్ళకు కూడా తెలుసు. చాలా విశేషం, ఏది అనుకుంటే అది అవుతుంది. చాలా బాగుంటుంది. అందరూ మంచిగా రావాలి. అమ్మవారి కృతజ్ఞత అందరి మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు సుమలత. ప్రధానంగా కూడా ఇప్పుడు అమ్మవారికి బోనాన్ని ఇక్కడ ప్రసాదంగా కూడా సమర్పిస్తూ ఉంటుంటారు. సో మీరు ఎప్పుడైనా కూడా ఈ బోనాన్ని సమర్పించడం జరిగింది? బోనం అంటే మేము గుంటూరు జిల్లా మాది ఆంధ్ర అంటే మేము ఇవ్వలేదు, కానీ మేము నమ్ముతాం. బోనం అంటే సాగపోయటము బోనం మేము చేస్తాము. ఇక్కడ వేరే ఉంటుంది, మాకు వేరే ఉంటుంది, కానీ నమ్మకము బడి బియ్యము అవి అంతా బాగా ప్రశస్తము అన్నమాట అమ్మవారికి. ఇక్కడ అందరూ బాగా నమ్మకంతో చేస్తారు, మేము నమ్మకంతో ఉంటాం. అమ్మవారికి దర్శనం అది బాగా చేస్తాం. ఈసారి అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. సో మీ సేవకులుగా అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే క్యూ లైన్లో ఎవరికి ఇబ్బంది కలగకుండా కూడా అందరూ ఎవరికి ఇబ్బంది కలగకుండా క్రమశిక్షణతో అందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాలని, అందరూ బోనము అమ్మవారికి సమర్పించాలని కోరుకుంటున్నాను. అమ్మవారి ఆలయ అర్చకులు మనతో పాటు ఉన్నారు. అసలు ఆలయం ఆ రోజు టెంపుల్లో జరిగే కార్యక్రమాల గురించి కూడా ఆయన మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఖడ్గం చక్రగదేశ పరిహాన్ శూలంబశుండీం శిరః శంఖం సంధతీం కరైః శ్రేణేనాం సర్వాంగభూషారుతాం నీలాస్మజిత మాసపాదదశికాం సేవే మహాకాళికాం యామస్తో శ్రీపతే హరో కమలజో హంతుం మధం కేటవం. శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయం సికింద్రాబాద్ ఈ నెల 21 మరియు 22 తారీఖులలో అమ్మవారి దేవాలయంలో ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు జరిపించి బోనాలు మరియు శాఖలు 21వ తారీఖు ఆదివారం జరిపించడం జరుగుతుంది. అమ్మవారికి విశేషమైనటువంటి ఆభరణాలు సింహవాహినివై అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు జరిపిస్తూ అమ్మవారికి మంచి చీరలు మరియు అమ్మవారికి ఆభరణాలు సమర్పించడం జరుగుతుంది. బోనము అంటే భోజనము. ఈ యొక్క బోనం సమర్పించడం వలన భక్తులందరికీ కూడా విశేషమైనటువంటి ఫలితాలు జరగటం జరుగుతుంటుంది. అలాగే దేశ భవిష్యత్తు గురించి చెప్పేటటువంటిది రంగం కార్యక్రమం. అమ్మవారు ఆవాహన చేసుకొని అమ్మవారు పచ్చికుండపై నిలబడి చెప్పేటటువంటి కార్యక్రమాన్ని రంగమని పిలుస్తారు. ఉజ్జయిని నుంచి అమ్మవారిని తీసుకొచ్చి సికింద్రాబాద్లో ప్రతిష్ఠించడం జరిగింది కాబట్టి ఉజ్జయిని మహాకాళి అమ్మవారిగా పిలిపించబడుతుంది. గత 250 సంవత్సరాల నుంచి అమ్మవారికి ఆషాఢ మాసంలో విశేషంగా జాతర జరిపించటం, బోనాలు సమర్పించటం, రంగం కార్యక్రమం జరిపించటం జరుగుతున్నది. భక్తులందరూ కూడా ఉజ్జయిని మహాకాళి మాణిక్యాలమ్మ దర్శించి ఉజ్జయిని మహాకాళి మాణిక్యాలమ్మ యొక్క
దివ్య ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, కాలే వర్షత పర్జన్యః, పృథివీ సస్యశాలినీ, దేశేయం క్షోభరహితో, బ్రాహ్మణాः సంతు నిర్భయాः, అపుత్రాः పుత్రిణः సంతు, పుత్రిణः సంతు పౌత్రిణः, అదనా సదనా సంతు, జీవంతు శరదాం శతం. సృజేని మహాకాళి మాతాకు జై. ఆ రోజు అంటే ఆలయంలో ఎటువంటి ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి? ఉదయము 4 గంటలకు అమ్మవారికి ప్రారంభం జరుగుతుంది. అభిషేక కార్యక్రమం మరియు అమ్మవారికి అష్టోత్తర కుంకుమార్చన మరియు ఖడ్గమాల కుంకుమార్చన, అమ్మవారికి విశేషమైనటువంటి షోడశోపచార పూజ జరిపించి 4 గంటల 5 నిమిషములకు అమ్మవారి యొక్క విశేషమైనటువంటి పూజా ప్రారంభం చేసి భక్తులందరికీ కూడా అమ్మవారి దర్శనం ఇప్పించడం జరుగుతుంది. అలాగే ఘటోత్సవం 7వ తారీఖు ప్రారంభమవుతుంది. 21, 22 బోనాలు మరియు రంగం కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. అలాగే అమ్మవారికి ఎంతోమంది భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించడం, అలాగే పోతరాజుల విన్యాసాలు విశేషంగా అమ్మవారి దేవాలయాలు జరుగుతుంటాయి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులు పాల్గొని దేవి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుచున్నాం. భాగ్యనగరంలో మరికొద్ది రోజుల్లో ఆషాఢ మాసాల బోనాలు ప్రారంభం కానున్నాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో మనమైతే ఇప్పుడు ఉన్నాము. సో ప్రతి ఆదివారం బుధవారం కూడా ఈ ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా కూడా ఇక్కడ ప్రత్యేకమైనదిగా కూడా ఈ ఆలయాన్ని చెప్తూ ఉంటుంటారు. చాలా ఆలయాలకు కూడా భక్తులు వెళ్తూ ఉంటారు. ప్రధానంగా ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా బుధవారం ఆదివారం సమయాల్లో కూడా ఎక్కువగా భక్తులు వచ్చి దర్శించుకుంటారు. సో అమ్మవారిని మొక్కుకుంటే ప్రతిదీ కూడా ఇక్కడ నెరవేరుతుందని చెప్పి కూడా భక్తులు కూడా ప్రగాఢంగా కూడా నమ్ముతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తాం చాలా వరకు కూడా ఏర్పాట్లన్నీ కూడా చాలా జరగబోతున్నాయి. వచ్చే భక్తుల రద్దీని దృష్ట్యా కూడా వాళ్ళకి ప్రత్యేకమైన క్యూ లైన్లు అండ్ సామాన్య భక్తులకి ఒక లైన్స్, అలాగే విఐపి ఉన్నవాడికి కూడా లైన్స్ ఏర్పాటు చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా క్యూ లైన్లు అనేవి కూడా ఏర్పాటు చేశారని చెప్పి ఆదివారం అయితే ఈ బోనాల పండుగ షురూ అవుతుంది. మిగతా ఆదివారాల్లో కూడా ఒక్కొక్క టెంపుల్లో కూడా వైభవంగా కూడా ఈ ఉత్సవాలు జరుగుతాయి. సో మిగతా ఆదివారాల్లో కూడా ఒక్కొక్క టెంపుల్ కూడా మనం వెళ్ళి మిగతా కవరేజ్ని కూడా చూస్తూనే ఉండండి. జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.